నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలిసి తెలియని, అవగాహన లేని అశాస్త్రీయ విధానంలో వైద్యం చేస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేసి 1-2 ఆర్ఎంపీల క్లినిక్లను సీజ్ చేసిన పక్షం రోజుల్లోనే అవి మళ్లీ కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీజ్ చేసిన క్లినిక్లను తెరవాలంటే అనుమతి పత్రాలు, ఇతర వాటిని సమర్పించాల్సి ఉండగా ఇవేవీ లేకుండానే అడ్డదారిలో మళ్లీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆర్ఎంపీల దందా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వివిధ మండలాల పరిధిలోని ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వైద్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అవగాహన లేక ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితిలో చాలా మంది ఆర్ఎంపీల వద్దే వైద్యం చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు ఆర్ఎంపీలు డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆర్ఎంపీ దందా కొనసాగిస్తున్నారు. చిన్నపాటి జ్వరం వస్తే చాలు ప్రజల నుంచి వేలకు వేలు పిండుతున్నారు. కుటుంబంలో ఎవరికి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపీల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు. అయితే ఆ గుడ్డి నమ్మకమే ఆర్ఎంపీ డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతోంది. రాజంపేట పట్టణంలోని కొందరు ఆర్ఎంపీల తీరు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని నిబంధనలున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రమాదకర వ్యాధులు, అత్యవసర కేసులకు వైద్యం చేయడం, అది కాస్త వికటించి రోగులు మృతి చెందుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగించే విషయం. రోగుల ప్రాణాల మీదకి వచ్చిన సందర్భాల్లో రాజకీయ నాయకుల సాయంతో ఒప్పందం కుదుర్చుకుని కేసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడుతుండడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళితే రాజంపేట నియోజకవర్గంలోని ఆర్ఎంపీలే ఎంబీబీఎస్లు అయిపోతున్నారు. తలనొప్పి ఉందంటే మోకాలికి మందిచ్చి డాక్టర్ బాబుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మొత్తం ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుస్తున్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లోని పల్లె జనానికి ఎలాంటి జబ్బులొచ్చినా ఆర్ఎంపీలే దిక్కు. దీనికి కారణం 24/7 వైద్య సేవలు అందించే ఆర్ఎంపీలే నయమనే దుస్థితికి వచ్చారు ప్రజలు. రాజంపేట పట్టణంలో అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే మెరుగైన వైద్యశాలలు ఉన్నప్పటికీ గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ ఆర్ఎంపీల వైద్యంపైనే ఆధారపడుతున్నారంటే వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజంపేట పట్టణంలో వీధి వీధికి 3 ఆర్ఎంపీలు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్ఎంపీలుగా చలామణి అవుతున్నారు.
ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారంగా మందులు రాస్తున్నారు. ఏ అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నారు. సొంతంగా ఫార్మసీ ఏర్పాటు చేసుకుని ఫీజు 50 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి మందుల రూపంలో రోగుల దగ్గర వేలకు వేలు దోచుకుంటున్నారు. ఆర్ఎంపీల నిబంధనల ప్రకారం వీరు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉండగా ఇష్టానుసారంగా ఇంజెక్షన్లు, సెలైన్లు, అధిక మోతాదు కలిగిన స్టెరాయిడ్స్ ఇస్తూ అమాయక ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులను దోచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారే పరీక్షలు చేస్తూ మందులు రాస్తూ వైద్య వ్యాపారం సాగిస్తున్నారు. కాసుల కోసం కకృతి, కమిషన్లపై ఆశతో పేద రోగులను పీల్చి పిప్పి చేసేస్తున్నారు. నియోజకవర్గంలోని అవగాహన లేని కొందరు గ్రామీణ, పట్టణ ప్రజలు పెద్దాసుపత్రికి పోయే వరకు అందుబాటులో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీల వద్దే వైద్యం చేయించుకుంటున్నారు. అయితే తమకు వచ్చిన కేసును వదలని సదరు ఆర్ఎంపీ, పీఎంపీలు తాము చెప్పిందే రోగం, చేసిందే వైద్యం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి జ్వరం వచ్చిందంటే చాలు అసలు ఆ రోగి పరిస్థితి పక్కన పెట్టి ఇష్టారీతిని వైద్యం నిర్వహిస్తున్నారు. అలా రోజుల తరబడి వైద్యం చేసి తీరా పరిస్థితులు చేయి దాటాక తమకు ఏ ఆసుపత్రి వారు ఎక్కువ కమిషన్ ఇస్తారో ఆ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడం, ఏ ల్యాబ్ వారు ఎక్కువ కమిషన్ ఇస్తే వారి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత వైద్యం చేసినందుకు తీసుకునే డబ్బుకు అదనంగా ఆసుపత్రి ఫీజుల్లో, ల్యాబ్ ఫీజుల్లో కమిషన్ల రూపంలో ఇంకొంత దండుకుంటున్నారని విమర్శలున్నాయి. ప్రజల అమాయకత్వం, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు 10వ తరగతి కూడా పాస్ కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర 6 నెలల నుంచి సంవత్సరం పాటు పనిచేస్తే చాలు డాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. పట్టా పరిజ్ఞానం లేకపోయినా వైద్యులుగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రాథమిక వైద్యం చేయడానికి మాత్రమే అర్హులు. జ్వరానికి పారాసెటమాల్, జలుబుకు డీకోడ్ లాంటి చిన్న చిన్న మాత్రలు ఇస్తే సరిపోతుంది. కానీ చాలామంది వారి పరిధిని దాటి వైద్యం చేస్తున్నారు. అవగాహన లేక కొంత రోగం తొందరగా తగ్గితే మంచి డాక్టర్గా పేరు సంపాదించాలన్న ఆతృతలో అవసరమన్న దానికంటే ఎక్కువ మోతాదులో మందులు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యం వస్తే గతంలో ఇచ్చిన మోతాదుకు మించి మందులు ఇవ్వాల్సి వస్తుంది. తద్వారా రోగి బలహీనపడిపోవడమే కాకుండా ఎక్కువ రోగాలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయా పరిస్థితుల్లో అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. వచ్చిన రోగం కంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వేసే బిల్లు చూస్తేనే మరో కొత్త రోగం పడుతుందేమోనని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమకాటు బారిన పడుతున్న ప్రజలు మలేరియా, డెంగ్యూ, ఈగలు వారిన కలుషిత ఆహారం తిని డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. రాత్రి సమయంలో ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, వ్యాధితో బాధపడుతున్న వారికి ఎక్కువ స్థాయిలో జ్వరం రావడంతో ఆర్ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. అందించిన కాడికి చికిత్సను అందిస్తూ జ్వరం తగ్గకపోతే తమకు కమిషన్లు ఇచ్చే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులతో పాటు దోమల వల్ల సంక్రమించే డెంగ్యూ, మలేరియా వ్యాధుల వ్యాప్తి పెరిగి పల్లెలు మంచం పడుతున్నాయి. ఇదే అదునుగా భావించి కొత్త వైద్యం నేర్చుకున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు సైతం పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వైద్యాధికారులు కమిషన్లు తీసుకుని అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని రాజంపేట నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నకిలీ వైద్యం చేస్తూ దొరికితే తప్పించుకునేందుకు ఆర్ఎంపీలు చేస్తున్న ఎత్తుగళ్లపై ప్రజలంతా వామ్మో అంటూ ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆర్ఎంపీ డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.